అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. నేను వచ్చేసిన ఎప్పటి లెక్కనే శానా వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూద్దాం, కానీ ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిండు పచ్చి బూతులు. ఛీ, ఈయనే మనిషి అని అంటున్నారు జనాలు. చంద్రబాబుకు ఇస్తున్నారు షాకులు. పెన్షన్ రాలేదని చెప్తున్నారు మహిళలు. పెద్దగున్నది బాహుబలి సిగరెటు. పొగదాగటం మీద అందరూ చేయాలి ఫైటు. కాలువలకు దూసుకుపోయింది బండి. వెనకాయన ఎట్లా తప్పించుకున్నాడో చూడండి. బట్టలు మార్చే దొంగను పట్టుకునేందుకు పోయిన రాజేషు. ఈ రాజేంద్ర ప్రసాద్ కు ఏమైంది? మొన్న డేవిడ్ వార్నర్ మీద నోరు పారేసుకున్నాడు, ఇప్పుడు అలీ మీద నోరు జారాడు. ఇలాంటి బూతులకు చరమగీతం పాడకపోతే తప్పక చెల్లించుకోవాలి భారీ మూల్యం. అయ్యో, ఈ రాజేంద్ర ప్రసాద్ మళ్ళేం వాగిండు అనుకుంటుండ్రా? అబ్బో, చీ 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 చీ, అవి మా నోటితోని చెప్పే మాటలు కావు, మీ చెవులతోని ఈనే బూతులు కావు. అందుకే బీపేసి మరీ వినిపిస్తాం, మీరే అర్థం చేసుకోండి జారా. ఈయనను రాజేంద్ర ప్రసాద్ అనాల్లో భూతేంద్ర ప్రసాద్ అనాల్లో అర్థమైతలేదులా. లేకపోతే ఏంది మరి? అబ్బా అబ్బా అబ్బా, ఇది పబ్లిక్ మీటింగు. ముందు అంతమంది హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు, మీడియా వాళ్ళు ఉన్నారు. ఇదంతా పబ్లిక్ చూస్తుంటారు అని తెలిసి కూడా ఎట్లాంటి బూతులు మాట్లాడిండో ఇంటే ఇంకొకసారి రాజేంద్ర ప్రసాద్ మాటలు ఈయనను కాదు కదా, ఆయన ముఖం కూడా చూడము, అది డైరెక్ట్ గానైనా సినిమాల్లోనైనా అని మీరే అంటారు. అచ్చనా, నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి. హలో, ఒరే అలిగా అంటే వాళ్ళ నడమ స్నేహం ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. కానీ అటు ఇంకా ఏమన్నాడో ఇంటే చెవులకు శిలులే పడతాయి. ఇలా మనకు అలవాటే కదా. చిచ్చి చిచ్చి లకారం బూతులు మాట్లాడిండు, కొంచెం కూడా ఇది లేకుండా. అంతకు ముందు డేవిడ్ వార్నర్ మీద కూడా గిట్లనే నోరు బారేసుకున్నాడు. ఈ డేవిడ్ వార్నర్ మామూలుడు కాదండి. అంటే ఇంకా అందరూ సీరియస్ అయ్యేసరికి తప్పైంది అన్నాడు. కానీ కుక్కతో ఒక వంకర అన్న చందాన నా నోరు నా మాట వంకరే అన్నట్టు మల్లో మల్క ఇప్పుడు అలీ మీద బూతులు మాట్లాడిండు. ఇంకా చూడండి, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడింది గాక అడిగి మరీ ఎట్లా చప్పట్లు కొట్టించుకుంటున్నాడు. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. ఒక సినిమా సెలబ్రిటీ అంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఇట్లాంటి మాటలతోని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టులా? ఇట్లాంటి వాళ్ళని ఇంకోసారి ఫంక్షన్లకు ఎవరన్నా పిలుస్తారా? వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇట్లయితే సినిమాలలో ఆఫర్లు వచ్చినట్టే పో. ఈ బూతులేందో ఏమో. చంద్రబాబుకు షాకుల మీద షాకులు పడుతున్నాయుల్లా. అవును, మొన్నట్లా ఓ కూరగాయల మార్కెట్లకు పోయి ఆడున్న మహిళలతోని మాట్లాడుతుంటే ఓ ఇద్దరు పింఛన్ వస్తలేదని అన్నారు. యాదికున్నదా? అట్లనే ఓ స్టేజ్ మీద కూడా ఏమ్మా పింఛన్ వస్తున్నదా అంటే రావట్లేదు అని ఓ అవ్వ కూడా అన్నది. అయితే అసవంటి షాకే ఇప్పుడు బాబు గారికి మల్లోటి దాకింది. ఈ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది మనకు, ఇప్పుడు ఈ నెల కూడా ఈ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది మనకు, ఇప్పుడు ఈ నెల కూడా ముళ్ళు గుచ్చితే సైకిల్ టైర్ పంచర్ అయినట్టు ఈ అక్క ఆన్సర్తోని చంద్రబాబు పరువు కూడా పంచర్ అయినంత పనై ఉంటుంది. ప్రజావేదికలో పెన్షన్ వచ్చిందా అని అడిగితే రాలేదు అని నిర్మోహమాటంగా చెప్పింది ఈ అక్క. దెబ్బకు చంద్రబాబు షాక్ తినుంటాడు. ఈ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది మనకు, ఇప్పుడు ఈ నెల కూడా ఈ నడుమ చంద్రబాబుకి ఇట్లా షాకుల మీద షాకులు, డోసుల మీద డోసులు పడుతున్నాయి. మొన్నట్లా కూడా 2-3 జాగల్లో ఇట్లనే పెన్షన్ వచ్చిందా అంటే రాలేదు అని చెప్పిండ్రు మహిళలు. అట్లున్నదన్నట్టు ఈ కూటమి సర్కారు పాలన. మరి అదే మునుపు ఇంటికే పెన్షన్లు వచ్చేటి, రేషన్ బియ్యం వచ్చేటి. కానీ అదే ఇప్పుడు పెన్షన్ కథ ఇట్లున్నది, రేషన్ బియ్యం కథ అట్లున్నది. ఇక జనాలే ఆలోచించాలి ఏం చేసుడు ఏంది అనేది. ఈ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది మనకు, ఇప్పుడు ఈ నెల కూడా నిన్నట్లా బంగ్లెక్కి దుంకుతానని కూస్తున్నాడుగా మా రాయేషు. మరి ఇంతకు దిగిండా నుండి, లేకుంటే ఇంకా ఆన్నే ఉన్నాడా? అసలు ఏం చేస్తున్నాడో కదా అయినా.
అయ్యా ఎవడో దొంగడున్నట్టున్నాడు. దొంగ 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 దొంగ. అరవకు అరవకు. అయ్యా రాయేషు నువ్వా దొంగతనానికి పోతున్నావా? అర్రకు అర్రకు. సైలెన్స్ సైలెన్స్. ఏంది సైలెన్స్ గుండేది? సిగ్గు శరం లేకుండా దొంగతనానికి ఎగబడ్డది కాక ఇంకా ఉష్షు గిష్షు అని అంటున్నావు. నువ్వు జర్ర ఆగుతావా? చెయ్యిది. ఏం చేస్తున్నావు నువ్వు వాడ? చెయ్యిది. నన్ను కాస్త పని చేసుకొని అడ్డం పడకు. ఉండు. ఏంది డ్రెస్ మార్చినావు? అచ్చా నేను చూసిందని డ్రెస్ మార్చి దొంగతనానికి పోతున్నావా? దొంగతనం కోసం కాదప్ప నేను పోయేది. మరి కానప్పుడు అట్లెందుకు నడుస్తున్నావు? ఆపరేషన్ గడ్డ ఇది. అయ్యో నీకు గడ్డే ఆపరేషన్ అయిందా? అందుకే అట్లా నడుస్తున్నావా? నేను ఇంకో దొంగతనం అనుకున్నా రాయేషు. సారీ చెప్పలేదు మరి ఆపరేషన్ అయినట్టు. ఆపరేషన్ గడ్డ అంటే నాకు గడ్డ ఆపరేషన్ అయిందని కాదు, గడ్డ మీది విజయ లాంటోళ్ళ గురించి ఆపరేషన్. గడ్డ మీది విజయనా? ఎస్ యు జస్ట్ వెయిట్. ఆగో మళ్ళా కెమెరాకు చెయ్యడ్డం పెట్టిండు. అసలు ఏం చేస్తున్నావే నువ్వు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఊకి కెమెరాకు చెయ్యేందుకు అడ్డం పెడుతున్నావు? ఎందుకు డ్రెస్సులు మారుస్తున్నావు? ఇదేమన్నా ఇన్స్టా రీల్ అనుకుంటానవా? ముళ్ళుని ముళ్ళుతో తీసే పనిలో ఉన్నాను. ఇందాక గడ్డ అన్నావు, అట ఇంకా గడ్డ మీదే విజయ్ అన్నావు, ఇప్పుడు ముళ్ళు అంటున్నావు. అసలు ఏంది నీ గడ్డలో ముళ్ళు పంచాది? గడ్డ మీది విజయ దొరికింది, కానీ విజయ ఒక్కతే ఉన్నదా, ఆ వెనక ఏదన్నా గ్యాంగ్ ఉన్నదా అని తెలుసుకునే పనిలో ఉన్నా. అసలు ఆ విజయ ఎవరు? గడ్డ మీది విజయ ఫ్రమ్ మచ్చబొల్లారు. లేడీ దొంగ. దొంగనా? ఎస్, మామూలు దొంగ కాదు, డ్రెస్సులు మార్చే దొంగ. అంటే అంటే ఈమె గారు దొంగతనానికి పోయేటప్పుడు చీర కట్టుకొని పోతుంది, దొంగతనం చేసి రిటర్న్ అయ్యేటప్పుడు జీన్స్ జాకెట్ వేసుకొని బయటకు వస్తుంది, ఇంటికి రీచ్ అయ్యేసరికి నైటీ వేసుకొని వస్తుంది. ఎందుకట్లా? ఎందుకు అంటే దొంగతనం జరిగిందని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు సీసీ కెమెరా చెక్ చేసినా కూడా డ్రెస్ మారేసరికి గుర్తుపట్టరని. దొంగతనానికి చీరతో వస్తుంది, దొంగతనం చేసిన తర్వాత మారువేషంలో జీన్ పాయింట్ కోట్ వేసుకొని దర్యాప్తును పక్కతో పట్టించే క్రమంలో ఈమె ఒక మోడస్ ఆపరెండి అన్నట్టు. అమ్మని ఇట్లా కూడా ఉంటారా దొంగలు? అరే ఈమున్నది కదా, ఇంకో హైలైట్ ఏం తెలుసా? మామూలుగా దొంగలంటే ఎవరైనా కానీ తెలియని వాళ్ళ ఇళ్ళల్లో దొంగతనం చేస్తారు, కానీ అట్లా కాదు, తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో మాత్రమే దొంగతనం చేస్తుంది. వాళ్ళు ఊరికి పోయినప్పుడు వాళ్ళ ఇళ్ళల్లోకి పోయి దొంగతనం చేస్తారు అన్నట్టు. ఇదేందయ్యా ఇదే? అంటే తెల్లారి వాళ్ళు సొమ్ములు పోయినాయని ఏడ్చుకుంటూ కూర్చుంటే పోయి వాళ్ళ పక్కకే కూర్చొని అయ్యో ఊకో అక్క ఊకో, ఎంత కష్టం వచ్చింది పాడై, ఏ ముద్ర ఇష్టపడి ఎత్తుకపోయిందో ఏందో సొమ్ములు మన చేతులు జట్టలు పుట్టావని ఎత్తుకపోయినా నావునాక అని తిట్టుకుంటా కూర్చుంటది అన్నట్టు పక్కకే. ఇప్పుడు ఎట్లా దొరికింది మరి? పార్షిగుట్టలో ఉండే దుర్గా అనేట ఆమె ఇంట్లో దొంగతనం జరిగిందని కంప్లైంట్ పెడితే పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళ చుట్టపోళ్ళ ఇండ్లల్లో కూడా వరుసగా దొంగతనాలు జరిగినాయి నడుమ అని తెలుసుకున్న పోలీసులు గట్టిగా నిఘా పెట్టి 500 కెమెరాలు చెక్ చేస్తే ఈ మేడం గారు డ్రెస్సులు మార్చి తిరుగుతున్నదాన్ని దొరకబట్టిండ్రు అన్నమాట. అవునా? సరే మరి నువ్వెందుకు డ్రెస్సులు మార్చుకుంటా తిరుగుతున్నావు? చెప్పిన కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు. నేను ఇట్లా డ్రెస్సులు మార్చుకుంటా తిరుగుతుంటే ఆ డ్రెస్సులు మార్చే గ్యాంగ్ నన్ను చూసి నేను కూడా వాళ్ళ గ్యాంగే అనుకొని నాతో పరిచయం చేసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళని పట్టుకుందామని ప్లాన్ చేసి. నీ తలకాయ్ పుసుక్కున నిన్ను కూడా ఆమె గ్యాంగే అనుకొని పోలీసులు పట్టుకపోతే? అమ్మో, అది కూడా కరెక్టే కదా. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి నాకెందుకు ఇదంతా? అసలు ఈ బట్టలు కూడా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చిన, వాళ్ళకి ఇచ్చేసేయాలి, నేను కలుస్తూ ఉంటాను. కానీ ఏం చిత్రం చూడుండ్రి, తెలిసిన వాళ్ళ ఇండ్లలోనే దొంగతనం చేసుకుంటా మళ్ళీ ఇట్లా డ్రెస్సులు మార్చుకుంటూ తిరుగుతున్నదంటే ఇక ఏమనాలి ఆ లేడీని? పబ్లిక్ జర పైలం చుట్టాలనే మనకు సున్నం పెట్టేటోళ్ళు ఉన్నారన్న. ముచ్చట చెప్పే ముత్తయ్య బిచ్చం పెట్టడు అన్న సామెత ఎంత నిజమో, ముచ్చట్లు చెబుతున్న కూటమి సర్కార్ లీడర్లు కూడా ఏం పనులు చేస్తలేరు అనేది అంత నిజముల్లా. ఎలక్షన్ ముందు ఒక్కో లీడరు ఎట్లా మాట్లాడిండు? ఏహే ఇప్పుడే ఓట్లు అయిపోగానే సూపర్ 6 సూపర్ డూపర్గా అమలు చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు సూపర్ 6 అంటే సూపర్ 6 అది ఎట్లుంటది? ఓహో ఐపీఎల్ క్రికెటర్లు కొడుతున్న సూపర్ 6 అని అంటున్నారు. అయితే ఇప్పుడు వార్త ఏందంటే నవంబర్ 1 నుంచి వర్కులు స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి జనవరి లోపల బిఫోర్ ఫెస్టివల్స్ పాట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ R&B రోడ్స్ తయారు చేస్తాం. ఇది బాబు మాట. మరి బాబు గారంటే మామూలుగా ఉండదు కదా, అందుకే ఎట్లున్నాయో చూడుండ్రి రోడ్లు.
అగో మా అక్కలు నారు కూడా గట్టిగానే పట్టుకొచ్చిండ్రు కదా. ఓ అక్క, ఇటు నుంచి అట మునం పెట్టు, సీదా వెనకకెళ్ళి ఎందుకు నాటేసుకొస్తాం. వాయమ్మో, అక్కలు స్పీడ్ గానే వేస్తున్నారు కదా నాటు. మరి ఇక్కడ బురదను చూసే వడ్లను తెచ్చి నారు పోసిండ్రో లేకుంటే ఎక్కడన్నా నారు కొనుక్కొచ్చిండ్రో తెలియదు గాని బురదల మొత్తం నాటేసి ఇట్లా నిరసన తెలిపిండ్రు. శ్రీ సత్యసాయి జిల్లా రోళ్ల మండలం మల్లినమడుగుల జరిగింది ఇది. అయ్యా చంద్రబాబు సారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చూసిండ్రా మీ కూటమి సర్కార్ రోల్ మోడల్ ఎట్లున్నదో. నడి రోడ్ల మీద బురద బురద అయ్యి ఈగలు దోమలు వాలుతుంటే కోపం వచ్చి ఈ పని చేసిండ్రు. జర ముచ్చట్లు చెప్పడం బంద్ చేసి పనాట చేయుండ్రి సారు. చూడాలి మరి ఇప్పటికైనా రోడ్డు వేసి వీళ్ళ తిప్పల తీరుస్తారో ఏహే మాకేంది అని గమ్మునుంటారో తెలియదు గాని అనంతపురం జిల్లాల మంత్రులకు ఇసొంటి ముచ్చట్లు ఇజ్జత్గా సవాల్ పోండ్రి. సిగరెట్, అవును సిగరెట్టే. తాగేటోళ్ళు గట్టిగా 4 సార్లు వీల్సితే 1 నిమిషంలో అయిపోతుంది. తాగాలనుకున్నోళ్ళు 5 నిమిషాలైనా తాగొచ్చు, అది వేరే విషయం. కానీ అయితే ఇప్పుడు మీరు చూడబోయే సిగరెట్ మాత్రం మామూలు సిగరెట్ కాదు లో. ఆగో అదేందంజలి, సిగరెట్ గింతంత ఉంటుంది, దాని గురించి పెద్దగా చెప్పేది ఏముంటుంది అంటే అయితే మీరు ఈ సిగరెట్ను చూడాల్సిందే. బాహుబలి సిగరెట్. ఎస్, బాహుబలి సిగరెట్టే. అవ్వరా, నిజంగానే ఆశ్చర్యకరంగా ఉన్నది. అసలు దీన్ని ఎక్కడ తయారు చేసిండ్రు, ఎవ్వలమ్మితే వీళ్ళు కొనుక్కొచ్చిడ పెట్టిండ్రు అంటే ఎవ్వలు అమ్మలేదు, వీళ్ళే తయారు చేసిండ్రు. కాకపోతే దీంట్లో అంత గడ్డే ఉన్నది చూడుండ్రి. అగో ఇదేంది, అసలు సిగరెట్ తయారు చేయడం మళ్ళా అది ఇంతమంది పబ్లిక్ ఉన్న కాడ చేయడం, గడ్డితోని చేయడం ఏంది, అసలు ఎట్లా తాగుతారు అంటే టైరోనుల్లో ఇది తాగేతందుకు కాదు. అన్నలు అక్కలు మీరు చేయాల్సిన పని చేయండి. అగో ఇదేంది, ఇంత పెద్ద సిగరెట్ తయారు చేసి ఇట్లా దిష్టి బొమ్మను కాల్చినట్టే కాలుస్తున్నారు అంటే పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా దీన్ని తయారు చేసిండ్రు, అందుకనే కాల్చిండ్రు అన్నట్టు. పొగాకు సంబంధించిన ఉత్పత్తులు దయచేసి ఎవరు కూడా వినియోగించొద్దు. ఎందుకంటే ఈ ఉత్పత్తులు స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కూడా దీనికి బాగా అలవాటు పడిపోతున్నారు. ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల సుమారు 200 రకాల క్యాన్సర్లు వస్తాయని చెప్పేసి మన శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఖమ్మంలా పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ కమిటీ వాళ్ళు వీళ్ళంతా కానీ సిగరెట్ ను భలేగా తయారు చేసిండ్రు కదా. ఓ జనాలు చూసిండ్రు కదా సిగరెట్ ను ఎట్లా కాల్చింది. సిగరెట్ ను కాల్చడమే కాదు, దాని పొగ వీల్చినా లేనిపోని రోగాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండుర్రి సరేనా. ఫేస్బుక్లా ఒక ఆమెకు ఒక ఆయనకు పరిచయం ఏర్పడ్డది. ఇక ఇద్దరు తిన్నావా, మంచిగున్నావా, ఏం చేస్తున్నావు అనుకుంటా చాటింగ్ చేసుకున్నారు. ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరికి ఇచ్చుకున్నారు. అప్పటి నుంచి ఫోన్లు మొదలైనాయి. ఇక మెల్లగా మాటల నుంచి కలుసుకున్నాడు దాకా పోయింది కథ. అయితే ఇదంతా చూసుకుంటా ఊకోలేరు కదా చుట్టుపక్కలోళ్ళు. ఇక ఏం చేసిండ్రో చూడుండ్రి. ఫేస్బుక్ ప్రేమికుల్ని ఇట్లా రోడ్డు మీద బోరింగ్ కట్టేసిండ్రు చుట్టుపక్కలోళ్ళు. అయ్యో ఇదేందుల్లా అని షాక్ అవుతున్నారా. అయితే వీళ్ళది ప్రేమ అంటే నిజమైన ప్రేమ అనుకునేరు. ఈమెకు ఇంకొక ఆయనతోని ముందే లగ్గమైందట, 2 పిల్లలు ఉన్నారట. ఈ మోతెవరికి కూడా ఇంకొక ఆమెతోని పెళ్ళయిందట, ఒక కొడుకు కూడా ఉన్నాడట. అయినా కూడా వీళ్ళిద్దరూ ఫేస్బుక్ లో పరిచయం అయి రాకపోకలు పెట్టుకున్నారట. వద్దమ్మా ఇది మంచి పద్ధతి కాదు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా ఏం లేదట. అంతే ఇగో అందరు కలిసి దొరకబట్టి బోరింగ్ కట్టేసిండ్రు. ఇట్లా అమ్మాయి 2 బిడ్డల తల్లి, వాళ్ళకి 2 కొడుకులాట. రాత్రి 10 గంటలకు మా పిల్లలు చూసి దొరకబట్టి ఆ బోరింగ్ కట్టేసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జరిగిన ముచ్చటిది. ఈయన గారిది భూపాలపల్లి జిల్లా దమ్మనపేటనట. ఏం సంగతన్నా, నిజమేనా ఈమె ఫేస్బుక్లనే పరిచయం అయిందా? మీకు ఫేస్బుక్ పరిచయమా? ఫేస్బుకేనా? నీకు లగ్గం అయిందా ముందే? పెళ్ళయిందా నీకు? విడాకులైనా? ఓహో, చేసుకున్నామేతోని విడాకులైతే నీ సూటి ఈమె మీద పడ్డదా? ఎందుకు ఏడుస్తున్నావు అక్క, చేసిందేమన్నా సక్కదనాల పనా? సరే ఊకో ఇక ఊకో. ఓ అన్న అయినని నీళ్లు తెచ్చి ఇయ్యండ్రి పాపం. అగో తాగు చెల్లె అని ఇచ్చిన తాగుతలేవు. సరే తాగకపోతే తాగపోనీ కానీ ఆయన కన్నా ఇయ్యండ్రి నన్ను. ఇక అటెంకాయలను పోలీసులు అయితే తీసుకుపోయి
కౌన్సిలింగ్ ఇచ్చిండ్రట. కానీ ఏం సంబంధాలు ఇవి ఒట్టిగా పరువు పోగొట్టుకునేందుకు కాకుంటే ఛీ. కష్టపడి చదువుకునేటోళ్ళు, కష్టపడి పని చేసేటోళ్ళ ఆలోచన ఎట్లుంటది? ఇయ్యాల కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండైనా జాబు కొడతాం, ఈ కష్టాలు ఇయ్యాల రేపే ఉంటాయి అని గట్టి నిర్ణయాలతోని ముందుగాల కష్టపడి ఆఖరికి కుంభస్థలాన్ని బద్దలు కొట్టి పడిన కష్టానికి ప్రతిఫలం పొందుతారు. కానీ చేతగానోళ్ళు, బద్మాష్గాళ్ళు ఏం చేస్తారు? ఏహే ఏండ్లకు కష్టపడుడైంది, ఒకేసారి కుంభస్థలాన్ని కొడదామని అడ్డదారులు దొక్కుతారు. అసొంటోళ్ళే ఈడ ఏం చేసిండ్రంటే రైట్, నల్లటి ఫుల్ కమీజ్ టీషర్టు, నెత్తికి ఎర్రటి గుడ్డ, చేతిలో గ్యాస్ కట్టర్ పట్టుకొని దొంగోడు ఏటీఎం సెంటర్లో దూరిండు. ఆగ చూడండి, వెంటనే పని మొదలు పెట్టేసరికి మంటలు నిప్పులు ఎట్లొస్తున్నాయో అట్లనే ఒక్క దొంగ ఈ కథ అంతా చేస్తున్నాడు అనుకున్నారు. ఈడు పెద్ద దొంగ, ఈయనకి తోడు చిన్న దొంగోడు ఇంకోడు ఉన్నాడు. ఆడు చూడండి ఇంకేం పని ముంగటేసిండో. అబ్బరే కొడుకు సుషిన్ రానులా ఒకరికొకడు ఎట్లా సపోర్ట్ చేసుకుంటున్నారో. ఆడు పైసలను గమాయించాలని చూస్తుంటే ఈడు బయట ఉండి తత్తిమ పని సాగబెట్టి కాపలా కాసే పనులు ఉన్నాడు. ఏమున్నది, పైసలు కొట్టేసిపోయినట్టున్నారు కదా. ఏటీఎం సెంటర్ అంతా ఆగమాగం అయింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లింగగిరి రోడ్డులో ఉన్న ఏటీఎం సెంటర్లో కతిది దగ్గర 20 లక్షలకు ఎక్కువనే సర్దుకొని పోయినరట సంచిల. మరి ఎప్పటి నుంచి ఏటీఎం సెంటర్ కాడ నాసు పెట్టుకుంటా తిరిగి రెక్కి చేసిండ్రో కానీ బరాబరుగా అనుకున్న పని అయితే చేసిండ్రు. మరి వీళ్ళు బయట రాష్ట్రం దొంగలో సూర్యాపేట చుట్టుపక్కల తిరిగే గోషిగాల్లో తెలియదు కానీ సీసీ కెమెరాకి అయితే చిక్కిపోయినరు. మరి పోలీసులు జల్దిగా పట్టుకుంటారో లేట్ చేస్తారో కానీ ఎక్కడ దొంగ బద్మాషిగాలు ఉన్నారు ఏంది 10 నిమిషాల్లో 20 లక్షలు కొట్టేసిందంటే అమ్మో దేవా. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే షానా వార్తలతోనే కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.